3 రైతు సంఘాల ఆధ్వర్యంలో 3 చోట్ల 26వ తేదీన ములుగులోను, 28వ తేదీన చెన్నూరులోను, ఈ రోజు గుండాలలోను ఈ 3 కార్యక్రమాలు ఆపరేషన్ కగారుకి వ్యతిరేకంగా, అట్లనే కేంద్ర ప్రభుత్వం, అట్లనే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలన్నిటిపైన న్యాయ విచారణ జరిపించాలని, కర్రెగుట్టలో మోహరించినటువంటి సాయుధ పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని తదితర డిమాండ్స్ తోటి ఈ 3 చోట్ల ఈ నిరసన కార్యక్రమాల్ని జరపడం కోసం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇంతకుముందు కామ్రేడ్స్ అంతా మాట్లాడినట్టుగా రాజ్యాంగం మనకేమిచ్చింది? ఇదే రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ప్రభుత్వాలను కొనసాగిస్తున్నటువంటి పాలకులు రాజ్యాంగాన్ని విస్మరించారు. అట్లనే కోర్టు ఏదైతే చెప్తున్నదో ఆ కోర్టు చెప్పినటువంటి విషయాల్ని కూడా పక్కన పెట్టారు. అంటే రాజ్యాంగాన్ని అమలు చేయాల్సినటువంటి పాలకులు రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు. ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే చెప్తున్నదో ఆ విషయాల్ని కూడా విస్మరించి కోర్టు ధిక్కరణ కూడా చేసిండ్రు. మరి దీనిపైన సుప్రీంకోర్టు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి మన ప్రశ్న. కర్రెగుట్టలో ఏం జరుగుతోంది? కర్రెగుట్ట ప్రాంతంలో ఏమున్నది? అక్కడ ఏమైనా గ్రహాంతర వాసులు వచ్చినాయా? లేకపోతే ఎక్కడి నుంచో ఊడిపడ్డరా? ఎక్కడి నుంచో ఊడిపడలేదు. వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద చదాక్షిగా వచ్చే సంవత్సరం మార్చి కల్లా నక్సలైట్లను, మావోయిస్టులను ఏరిపారేస్తాం, నిర్మూలిస్తాం అంటున్నారు. మీరు చేయాల్సింది నక్సలైట్లను నిర్మూలించడం కాదు. అసలు నక్సలైట్ల ఆవిర్భావం ఎందుకు వచ్చింది? ఈ సమాజంలో ఆకలి ఉన్నది, ఈ సమాజంలో దోపిడీ ఉన్నది, ఈ సమాజంలో పీడన ఉన్నది, ఈ సమాజంలో వివక్షత ఉన్నది, ఈ సమాజంలో కులం ఉన్నది, ఈ సమాజంలో మతం ఉన్నది, ఈ సమాజంలో అణిచివేత ఉన్నది, అడుగడుగునా దోపిడీ పీడన కొనసాగుతున్నటువంటి సందర్భం ఉన్నది, మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, నిరుద్యోగం ఉన్నది. ఇవన్నిటినీ నిర్మూలించకుండా ఇవన్నీ అడుగుతున్నటువంటి నక్సలైట్లను నిర్మూలిస్తాననడం ఏ మేరకు సరైందో ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలని మేమంతా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దానికోసమే నాకు సంబంధం లేదు. మరి ఎవరితోటి సంబంధం ఉన్నది మీకు అంటే ఒక 2 కోసం మాత్రమే సంబంధం ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి. ఎవరితోటి? అంబానీ, అదానీ లాంటి వాళ్ళిద్దరితో పాటు ఇంకా కొన్ని బహుళజాతి సంస్థలతోటి సంబంధం ఉన్నది. వాళ్ళు ఏం కోరుతున్నారు? అంబానీ, అదానీ లాంటి వాళ్ళు మరి అంటే అడవి కావాలి మాకు, అడవి కింద ఉన్న ఖనిజ సంపద కావాలి మాకు అంటున్నారు. దేనికోసం ఆ సంపద అంటే కోటాను కోట్ల రూపాయల దానికి సంబంధించినటువంటి అపారమైనటువంటి సంపద అడవిలో ఉన్నది. కాబట్టి అడవి నుంచి ఆదివాసీ బిడ్డల్ని వెళ్ళగొట్టాలి. ఆదివాసీ బిడ్డలు కోరుకుంటున్నటువంటి స్వయం పాలనను పక్కన పెట్టి, ఇంతకుముందు ఆదివాసీ నాయకులు మాట్లాడిండ్రు, పెసా చట్టంతో సంబంధం లేదు, 5-6 షెడ్యూళ్లతో సంబంధం లేదు, గ్రామ సభలతో సంబంధం లేదు. అసలు ప్రజాపరమైనటువంటి సంపద కావాలి. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఖనిజ సంపద అడవి కింద ఉన్నది. దానికోసం పోలీసు బలగాలను దించాలి, చిత్రహింసలు పెట్టాలి, రక్తపాతం చేయాలి. దానికోసమే వందలాది మంది ఆదివాసీ బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నారు. వారికి అండగా నిలబడినటువంటి మావోయిస్టులను పొట్టన పెట్టుకున్నారు. నిన్నగాక మొన్న వారం 10 రోజుల క్రితం కామ్రేడ్ నంబాల కేశవరావుతో సహా 27-28 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో వందలాది మందిని. ఇంత రక్తపాతం కొనసాగించాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఇంత అమానవీయంగా వాళ్ళను చంపి ఆ శవాలను పెట్టి చుట్టూ డాన్సులు వేస్తున్నారు. ఇంతకంటే వికృతమైనటువంటి, ఇంతకంటే అమానవీయమైనటువంటి సంఘటన ఏదైనా ఉంటుందా? మనం ఎక్కడున్నాం? అసలు ప్రజాస్వామ్యం ఉందా? ఇవాళ ఇక్కడ కూడా, ఈ రాష్ట్రంలో కూడా ఏదో చేయడానికి ఇక్కడికి రాలేమేమో. కానీ మేము అడుగుతున్నది ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి వాటిపైన, కర్రెగుట్టలపైన కొనసాగిస్తున్నటువంటి ఆపరేషన్ కగారును ఆపమని అడుగుతున్నాం. గంతే. ఆపడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతున్నాం. శాంతి కోరడం తప్ప అలా పోరాడేటువంటి దుస్థితిలో ఉన్నాం మనం. జీవించే హక్కు కోసం, వేరే ఏదో కాదు, జీవించే హక్కు కోసమే కొట్లాడాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం మనమంతా. అంటే మనం ఎక్కడున్నాము? దీనికోసమా మనమంతా కూడా ఈ పాలకులను ఎన్నుకున్నది? ఎన్నుకునేటప్పుడు ప్రజల యొక్క ఓట్లు కావాలి. ఎన్నుకున్న తర్వాత పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు ప్రజలతో సంబంధం లేదు. పోలీసులను పెట్టుకుంటారు, వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటారు, పోలీసుల చేత అణిచివేతను మానసిక స్థితి ఏమిటి అనేది మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇవి ఇంత అమానవీయమైనటువంటి చర్యలు ఉంటాయా? ఎక్కడున్నాం మనము? వేరే దేశంలో ఉన్న, ఆ దేశం ఈ దేశం బార్డర్లో ఉన్నామా? కర్రెగుట్టలంటే ఎక్కడున్నాయి? మధ్య భారతంలో ఉన్నాయి. ఈ దేశాన్ని కాపాడుకోవాలి అనేటువంటి స్పృహ ఉన్న వాళ్ళు దేశభక్తులు. ఈ దేశ సంపద ఇక్కడ ప్రజలకే చెందాలని కోరుకునేటువంటి వాళ్ళు ఈ దేశభక్తులు. మీరు ఈ దేశానికి దేశభక్తులం అంటూనే